ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవనించనేనంత వాడంతయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబులందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వానుజుంబంటు గావించి యవ్వాలిని చంపి కాకుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుంలంకిని చంపియుంలంకయుంగాచియుం భూమి జందూచి ఆనందము పొంగయాయుంగరం విచ్చి ఆరత్నం తెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషును చేసి సంజీవును అంగదుం జామవంతాది నీలాదులు కూడి ఆ సేతువుం దాటి వానరుల్ మూకలై దైత్యులందుంచగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వేసి ఆ లక్ష్మణున్ మూర్ఛ నొందింపగా నప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాళితో పోరాడి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం చంపగానంతలోకంబురానందమయ్యుండనవ్వేళనం నవ్విభీషణం వేడుకందోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవికి తెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయ్యోచకుం వచ్చి పట్టాభిషేకం కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం అది ఏ పెండికి అంకురార్పణం కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే అన్నుల మిన్నల ముద్దుకునేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం తాళలేని తహతహలు
తలపు దాటి తొంగి చూడా తనకు తానే జారిపోయే తెరచేలము తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా అప్పనయ్యినాడు అప్పగించేనయ్యా లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా స్వామి లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా లోకువా చేయకు ఇంటి ఇంతులను సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా ఇంపుగా చూడవయ్యా రమణీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం సుముహూర్తం అది సుముహూర్తం లోక కళ్యాణ శ్రీకారం కమనీయం అతి రమణీయం పద్మావతం వైభోగం సుముహూర్తం అది సుముహూర్తం లోక కళ్యాణ శ్రీకారం వీణుల విందాం ఈ కథ వినటం వీణుల విందాం ఈ కథ వినటం ఏదో సుకృతం ఎంతో ఫలం కమనీయం అతి రమణీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం సుముహూర్తం అది సుముహూర్తం లోక కళ్యాణ శ్రీకారం మహర్షి రాకనుగని సపర్యలు చేయలేదని శ్రీలక్ష్మీ నివాసమౌ విష్ణు వక్షస్థలాన్ని భృగువు తన్నే పొగరుగా వైకుంఠం మదరుగా నారాయణుడు నవ్వురువి ముని సేవకు కాళ్ళు పట్టి కాలి కింది కన్ను చిరిమే భృగువు గర్వమనిగే తన వాసమ్మున జరిగిన ఘోరం శ్రీదేవికి ఆగ్రహము తెచ్చను వైకుంఠమును విడిచిపెట్టి తను భూలోకమునకు తరలిపోయెను కమనీయం అతి రమణీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం సుముహూర్తం అది సుముహూర్తం లోక కళ్యాణ శ్రీకారం లక్ష్మి కోసమై నారాయణుడు వెంకటగిరిపై పుట్టలు దాగెను బ్రహ్మా శివుడు ఆవు దూడలై శ్రీ ద్వారా చోళపతిని చేరెను వాల్మీకమ్మున క్షీరముదిలెను గంగి
సాగయావు ఈ వింతను గని గోపబాలుడు గొడ్డలి విసురుగా విసరగా అది హరినుదిటికి తగిలినంతనే రుధిరమెగసినప్పుడు నారాయణుని శాపము పొందెను చోళదేశరాజు నారాయణుని శాపము పొందెను చోళదేశరాజు రమణీయం అతిరమణీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం సుముహూర్తం అది సుముహూర్తం లోక కళ్యాణ